ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ షో మల్లయ్య గారికి, ముఖ్యంగా నా తోటి విద్యార్థులకి సెమీ క్రిస్మస్ వరకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈనాడు మన ఎస్ఎస్ఎన్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో ఈ కార్యక్రమం సెమీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే యేసు ప్రభు గురించి మనందరం కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుందాం. యేసు ప్రభు స్థాపించింది యేసుక్రీస్తు, పవిత్ర స్థలం జెరూసలేం, మన అలానే ఆరాధించే ప్రదేశం చర్చి, పవిత్ర గ్రంథం బైబిల్. మన ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ ను స్టార్ట్ చేసినాక ఎక్కువగా అత్యధికంగా ప్రింట్ చేసి అమ్ముడుపోయినటువంటి ఒక బైబిల్ అని మనం చెప్పొచ్చు. బైబిల్ కి మరొక పేరు కూడా ఉంది, గ్రీక్ భాషలో ఒక పేరు కూడా ఉంది. బైబిల్ ని ఇంతకుముందు ఇంగ్లాండ్ లో జేమ్స్ కాలంలో పాలించేవారు వీక్లీస్ అనేవారు బైబిల్ ని ఇంగ్లీష్ భాషలోకి అనువాదించారు. మరి అలానే ప్రింటింగ్ ప్రెస్ లో ఎక్కువగా ఫస్ట్ స్టార్టింగ్ ముట్టైనటువంటి గ్రంథం ఒక బైబిల్. మరి ఎక్కువగా అనుసరిస్తున్నటువంటి మతంగానే ఒక బైబిల్ అని చెప్పొచ్చు, రికార్డు సృష్టించింది. మరి అలానే దేవుడు యేసుక్రీస్తు మనందరి కోసం, మరి మనందరం పాపాలు చేసినా గానీ మనందరం పాపాలు పోవాలని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని భూలోకం వచ్చి మనందరికి అందించాడు. మరి వారి సన్నిధిలో మనం ఉంటే మరి లోకం అనేది అంత చెడు, ఈ చెడు నుంచి మనం మంచి దారిలోకి నడుచుకుంటాం. అలానే నేను ముత్తేసారి గురించి ఒక మాట చెప్పాలి. కృష్ణాష్టమి, వినాయక చవితి, రంజాన్, ఈ సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి ప్రధాన కారణం గుప్తా సార్. నేను ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, మార్నింగ్ 6ంటికి వెళ్ళినప్పుడు, మరి సార్ ఇలా జరుపుకోవాలి సార్, మీ ఫెస్టివల్ జరుపుకోవాలి సార్ ఉన్నాయి. మరి ఆయన ఎమ్మటే మా అందరికీ సరేనమ్మా మీరు ఆనందమే మా ఆనందం అనేవారు. ఆ రోజు సమాజం మరి ఏ పండుగైనా వారు మనం ప్రోత్సహించి మరి ఎన్ని తట్టి ఈ పండుగ దగ్గర నుంచి జరిపిస్తున్నారు. మరి అలానే మన కళాశాల ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్ కుమార్ సార్ కూడా వారికి పక్షికి ధన్యవాదాలు. ఒక మాట వారి గురించి, నేను ఎస్ఎన్ కాలేజీలో మా తమ్ముడు బిఏ సీట్లు అయిపోయింది. అయితే అక్కడ అసలు ఖాళీలు లేవు. సార్ దగ్గరికి వెళ్ళి ఆడటానికి సారు మహాత్మా గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నారు పని మీద. అయితే ఆ సందర్భంలో సార్ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాడు. సార్ నమస్కారం చెప్పా, ఏ కాలేజీ మనకి ఎస్ఎన్ కాలేజ్ అన్నా. ఎమ్మటే అక్కడున్న మీటింగ్ లో కూడా పక్కకొచ్చాడు సార్. పక్కకు వచ్చి ఏందమ్మా అని చెప్పాడు. సార్ బిఏలో సీట్ కావాలి సార్, సీట్లన్నీ అయిపోయినాయి అంట, దయచేసి మీరు ఒక మాట ప్రిన్సిపల్ గారు చెప్పండి సార్ అనగానే అన్ని స్పాట్ లో సరేనమ్మా అని అక్కడేమంటే ఫోన్ చేసి ఒక సీటు కావాలి ఇవ్వండి అని సార్ చెప్పారు. మరి అలాంటి మంచి వ్యక్తి సారు. అలానే మరి నేను మన కాలేజీ సార్ ప్రిన్సిపాల్ గురించి ఒక్క మాట చెప్తా. నేను గుంటూరు లైబ్రరీలో నైట్ 12 దాకా లైబ్రరీ ఉంటుంది. అదే ఆ సందర్భంలో అక్కడ చదువుకునేవాడిని. అయితే ఒక వ్యక్తి ఏ కాలేజీ అమ్మా అడిగినప్పుడు నేను ఎస్ఎస్ఎన్ కాలేజ్ సార్ అని చెప్పా. అయితే అక్కడ ప్రిన్సిపాల్ ఎవరమ్మా అని చెప్పారు. అక్కడ ప్రిన్సిపాల్ డాక్టర్ పిఎంవీడి మహేష్ సార్ అని చెప్పా. ఎమ్మటే ఆయన ఆశ్చర్యంగా, మా ఊళ్ళో కదండి అతను ఒక గోల్డ్ మెడలిస్టు, మీ దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కాదా, ఒక యూనివర్సిటీ ప్రపంచ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి ఆయన. మీ కాలేజీలో ప్రిన్సిపాల్ గా మీ అందరూ పూర్వజన్మ సుకృతంగా భావించండి. ఆ సార్ కున్న మెమోరీ టెస్ట్ కానీ మెమోరీ పవర్ కానీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ A to Z. అదే ఆ సార్ స్పీచ్ అంటే అసలు కుర్చీ నుంచి నేను లేవను, అంత బాగా ఇష్టం సార్ స్పీచ్ అంటే. మరి అలానే మన హాస్టల్ బాయ్స్ హాస్టల్ వాడినటువంటి బిఎస్ఆర్కే రావు సార్ గురించి ఒక మాట. అయితే ఒక్క మాటతో విరమిస్తుంటా. దేవుళ్ళు ఎన్ని రకాలు, దీని గురించి నేను దేవత దేవుళ్ళు అనేవాళ్ళు ఒకే రకం. పిండలింగైనా మట్టి ఒకటే, ఆభరణాలైనా బంగారం ఒకటే, శరీరాలైనా పరమాత్మ ఒకటే. ఒకరు వచ్చేసరికి ఒక వ్యక్తి వచ్చేసరికి ఈ కుండ చిన్నది, ఆ కుండ బాగుందంట ఒక వ్యక్తి, ఇంకొక వచ్చేసరికి అది పెట్టకుండా బాగుంది, రంగు కూడా బాగుంది అంటారు. కానీ అది వచ్చేది మరి సారాంశం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఒక మట్టి నుంచే వచ్చింది.
మనందరం దానికాడ తెలుసుకుంటే ఈ మతాలతో కూడుకున్న గొడవలు కానీ కుల ఘర్షణలు కానీ మతాలతో కూడుకున్న కానీ ఇవన్నీ మనం చాలా చూస్తుంటాం. అలాగే బంగారు ఆభరణాలు కూడా చాలా ఉండే. ఒక బంగారు ఆభరణం ఇష్టం అంటాం, మరొక బంగారు ఆభరణం ఇష్టం అంటాం. కానీ అక్కడి నుంచి చివరికి వచ్చింది మటుకు ఒక బంగారం నుంచి. అలానే మరి మన తండ్రి గారు అటువంటి మరి నిత్యం మార్పులు మరి మనందరి అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నటువంటి మన పౌర సంస్థలు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఒక్కలగడ్డ కోటేశ్వర సార్ గారికి కూడా ముందుగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ అద్భుతాన్ని మన కాలేజీ వాళ్ళు మనకి ఎంతో మరి మన ఫెస్టివల్ చేసుకోవాలని మన సంతోషం వాళ్ళ సంతోషంగా మరింత ఇంకా ఏర్పాటు చేసినటువంటి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ